అమ్మా అమ్మా ఏనన్నా మన పాతింటి పక్కన ఒక స్థలం ఉంది కదా, దాన్ని సురేష్ మామ ఈ రోజు 2 కోట్లకి అమ్ముతాడు మా. సరే పోనీ కానీ నేను అమ్ముకోమని వాళ్ళు ఎవరైనా బాగుండేదే కదా కావాలి మనకి. ఏంది మా బాగుండేదా? ఆ రోజు నాయన ఆ స్థలాన్ని కొనుక్కుంటే ఈ రోజు 2 కోట్లు మనం అమ్ముకోండొచ్చు కదా. నాయనా ఆ రోజు మన పరిస్థితులు ఎట్టున్నాయి నాయనా. చే అంతే మమ్మీరా, ఎప్పుడు చూసినా పరిస్థితులు పరిస్థితులు పరిస్థితులు. నువ్వు మూసుకొని కూర్చో. నేను మూసుకుంటాను గానే. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కొన్న స్థలం ఇప్పుడు 2 కోట్లు పోతుంది అన్నావు. అదే స్థలం ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎంత పోతుందో గెస్ చేయరా. ఇంకో 4 కోట్లు పోవచ్చు. సరే ఇప్పుడు ఆ స్థలం నువ్వు కొనరా. 10 సంవత్సరాల తర్వాత 4 కోట్లు కమ్ముకుంటావా? నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవులే. మో ఏంది మా ఈ పల్లనసా? ఒరే నీకా డబ్బులు లేదా? పెళ్లి పేటాకులు లేకుండా ఇంత సంపాదిస్తున్నావు. నువ్వే కొనేదానికి ఆలోచిస్తున్నావు. అప్పుడు మీ నాన్న ఒక సంసారంని భుజాన వేసుకొని సంపాదించిన డబ్బులంతా మీ అన్నదమ్ములకి, మీ అక్కకి, ఆయన భార్యకి, వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ చెల్లికి, వీళ్ళందరికి పెడుతూ మీ అక్కకి పెళ్లి చేసి మళ్ళీ మా ఇద్దరికి పెట్టి ఈ సమాజంలో నిన్ను గౌరవంగా నిలబెట్టారా. ఆ రోజు స్థలంగా లేదంటున్నావు, ఎట్టుకుంటారా? మా సారీ అమ్మా, క్షమించమ్మా, చాలా ఓవర్ గా మాట్లాడేశాను. ఒరే మామా నీకు మంచి బుద్ధి వచ్చిందిగానే. ఈ రోజు నన్ను ఐస్ క్రీమ్ షాప్ తీసుకోబోరా. థ్యాంక్స్ కార్తిక.